everyone, na peru Rojaramni, practicing advocate at Hyderabad before all courts. నేను ఈరోజు మీకు నా ఛానల్ ద్వారా లీగల్ అవేర్నెస్ తెలియజేయాలని ఈరోజు వీడియో చేయడం జరిగిందండి. నేను ముఖ్యంగా ఈరోజు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా సరే జనరల్గా బిలో మిడిల్ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, హై క్లాస్ అయినా ఏదైనా ఒక ప్రాపర్టీ హోల్డ్ చేయాలనుకున్నప్పుడు, కొనుక్కోవాలనుకున్నప్పుడు దాని తాలూకా మీరు ఇనిషియల్గా ఒక అడ్వకేట్ని సంప్రదించి వారి ద్వారా మొత్తం ఆ టైటిల్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేయించుకొని ఫర్దర్గా దానికి అగ్రిమెంట్కి వెళ్ళడము, అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అడ్వకేట్ ద్వారా చేయించుకోవడము చాలా 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 మీకు యూస్ఫుల్ అవుతుంది. రేపు పొద్దున ఏదైనా లీగల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మీ సైడ్ స్ట్రాంగ్గా ఉంటే ఫర్దర్గా ఏ ప్రాబ్లం వచ్చినా అది సాల్వ్ అయిపోతుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్లాట్ కొందాం అనుకున్నారు, సో దాని గురించి థోర్గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఆ జనరల్ అవేర్నెస్ అనేది ఉండదు. అది ప్రొహిబిషన్ లిస్ట్లో ఉందా, దాని మీద ఏమైనా ఎగ్జిస్టింగ్ కేసెస్ ఉన్నాయా, ఆ ప్లాట్ తాలూకా, తర్వాత దానికి సంబంధించి ఏమైనా వేరే ఇతరత్ర పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మేము ఇవన్నీ తెలియజేస్తాం. మా దగ్గరికి అడ్వైస్కి వచ్చినప్పుడు లీగల్ అడ్వైస్కి ఒక ప్లాట్, ఒక ప్రాపర్టీకి సంబంధించి ఆ పొజిషన్లో కూడా ఆ ఫిజికల్ పొజిషన్ ప్లాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ ఉందా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైనా ఓనర్ ఉన్నారా, ఇది డబుల్ రిజిస్ట్రేషనా, లేకపోతే ఫెయిరా, లింక్స్ అంటే మీ ప్రీవియస్ వెండర్స్, ప్రీ డిసీజర్స్ నుండి మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్వకేట్ మీకు వివరంగా వివరించడం జరుగుతుంది. ఆ టైటిల్ అంతా చూసి దాని బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసి ఒక 2-3 డేస్ టైం తీసుకొని మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్గా కొనుక్కుంటే చాలా 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 మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి లిటిగేషన్స్ ఉండవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.